హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు లూలు మాల్కి అయితే వచ్చినాం అనమాట. సో లూలు మాల్లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు బీటా ఫిషెస్ అయితే కనిపిస్తున్నాయి. సో వీటికి ఫీడ్ చేస్తున్నారో లేదో చాలా వరకు చనిపోయినాయి అనమాట. ఈ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 199 రూపీస్కి ఇక్కడైతే అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా, డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇదే గ్రౌండ్ ఫ్లోర్లో మీట్ సెక్షన్ మొత్తం అయితే ఇక్కడే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, సీ ఫుడ్ ఉంది, అదేవిధంగా చికెన్, మటన్ అన్ని కట్ చేసినవి, కట్ చేయనివి అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అదేవిధంగా మనకు ఎండిపోయినటువంటివి కూడా, అంటే చేపలు అంటారు కదా, అవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది. క్రాబ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇందులోనే మనకు చాలా వెరైటీస్ ఉన్నటువంటి వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి. తినడానికి ఇంకా చాలా వెరైటీస్ అయితే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉండడం జరిగింది. లూలు మాల్లో ఎన్ని ఉంటే అన్ని వదిలిపెట్టి వచ్చి వైన్స్ దగ్గర నించొని వైన్స్ చూస్తారు. సో చూస్తున్నారు కదా, వైన్స్ అంటే అంత అన్నట్టు చూడొచ్చు. సో లూలు మాల్ ఓపెన్ చేసి ఎన్ని డేస్ అయినా కానీ దాని క్రేజ్ అయితే తగ్గట్లేదు. చూస్తున్నారు కదా ఎంతమంది సెల్ఫీలు దిగుతున్నారో. సో అక్కడ మేరీ క్రిస్మస్ అని బోర్డు అయితే పెట్టారు, చూడొచ్చు. తిరిగిందైతే గట్టిగా సరిపోయింది. ఇంకా ఫాస్ట్రాగ్ వాచ్ ఎంత ఉందో అడుగుదామని అంటున్నాడు మావాడు. సో ఆల్రెడీ వాచ్ అయితే ఉంది, కానీ ఇంకా వాచ్ అయితే తీసుకుంటున్నాడంట. సో లోపలికి వెళ్ళి ఎంతో కనుక్కున్నాం. వెళ్ళమా 4,000 పడిందా? అది హెల్లోరా, ఇది పవర్ అన్న. 4,995 అంటే 5. స్టోర్లోకి వెళ్ళి వాచ్ అయితే చూసినాం. సో అక్కడ ఉన్నటువంటి రేట్స్ ఆన్లైన్లో కంపేర్ చేద్దామంటే ఇక్కడ నెట్ అయితే వస్తలేదు, అందుకే బయటకి అయితే వచ్చేసినాం. సో జనరల్గా వచ్చేసినాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం క్లాత్ స్టోర్లోకి అయితే వచ్చినాం అనమాట. ఫుల్ అంటే ఫుల్ క్లాత్లు ఉన్నాయి. మనోడు క్లాత్లు అయితే చూస్తాడు. మొత్తానికి స్టోర్ అంతా తిరిగిన తర్వాత ఏది తీసుకోలేదు, ఎందుకంటే మన దగ్గర పైసలు లేవు కాబట్టి అందరు మనల్ని అబ్జర్వ్ చేస్తారు. సో ఇక్కడికి చాలు, ఇంక వెళ్ళి మనం షూస్ అయితే చూద్దాం ఒకసారి. సో చూస్తున్నారు కదా ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ బూట్స్ కూడా ఉన్నాయి, లోఫర్స్ ఉన్నాయి, చూడొచ్చు. కానీ వీటి ప్రైజెస్ ఒక్కొక్కటి మన రేంజ్ తగ్గట్టు అయితే లేదనమాట, గట్టిగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు 8 పేర్స్ వస్తాయి. సో చూడొచ్చు బయట. ఒక్కటి కూడా మన రేంజ్లో అయితే లేదనమాట. సో మనకి వచ్చేసి 1000 రూపీస్కి ఒక పేరు రావాలి. మనం ఆ రేంజ్ పర్సన్స్ అనమాట. సో ఈ రేంజ్లో మనం తీసుకోలేము. సో అందుకే వాటి జోలికి వెళ్ళొద్దు అనమాట. చూస్తున్నారు కదా, వీళ్ళు ఇంకా సెలక్షన్లోనే ఉన్నారు. అదొకటి ఇదొకటి చూస్తున్నారు, కానీ తీసుకోవడానికి ఇంకేం డిసైడ్ అవుతలేము, ఎందుకంటే మేము తీసుకోవడానికి రాలేదు కాబట్టి జస్ట్ తిరగడానికి వచ్చినాం. కానీ షూస్ అయితే చాలా బాగున్నాయి. సో నాకు చూస్తున్నారు కదా, ఇది బాగా నచ్చింది. కానీ ప్రైస్ చూస్తున్నారు కదా, 3,995 రూపీస్ అంట. నేను 4 జతలు తీసుకొస్తా బయట. స్పార్క్స్లో కూడా వస్తాయి 1000 రూపాయలకే. అవి మనకి ఎక్కువ రోజులు ఉంటాయి, మనకు ఆ రేంజ్ చాలు. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా లూలు మాల్ తిరగడానికి చాలా అంటే చాలా ఉంది. సో అక్కడికైతే వెళ్ళాలి. సో మా వాళ్ళు ఇక్కడనే కూర్చున్నారు, అలసిపోయారు అప్పటికే లూలు మాల్ తిరిగి. చూస్తున్నారు కదా, సో ఇంకా పైకి వెళ్ళాలి, వెళ్ళి మొత్తం అయితే కవర్ చేసుకోవాలి. ఈ టాయ్ చూడండి, చిన్నపిల్లలు భలే ఉంటుంది. ఓపెన్ చేయి ఒకసారి, పెద్ద చేయి. దీనిపైన ఏదో ల్యాడర్ లాగా ఉంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ టాయ్ కార్సే. మొత్తం ఒక సెక్షన్ ఉంది, సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద కార్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇందులో కూర్చొని డ్రైవ్ చేయొచ్చు. చాలా అంటే చాలా పాష్ ఉన్నాయి. మనం కూడా కూర్చొని వెళ్ళేటట్టు ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. సో అయ్యో శ్రావణ్. సో చూస్తున్నారు కదా, ఇట్లా వీడిని చూసి సేల్స్ మ్యాన్ అనుకొని పిలిచి అన్న అని పిలుస్తున్నారు అమ్మడానికి. సో ఇక్కడ నించుంటే సేల్స్ మ్యాన్ అనుకున్నారు వాడిని. పిచ్చ కామెడీ బుగ్గ. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఉన్నాయి. సో అదేవిధంగా మనకు చిన్నవి కూడా ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా, పోలీస్ అంట. సాఫ్ట్ టాయ్స్, వీటి ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే, టాయ్ ప్రైస్ చూస్తున్నారు కదా, 1249 అంట. బయట 700కే పెద్ద టెడ్డీ అంటే పెద్దది వస్తుంది. ఎంత పెద్దగా ఉంటుందా? వస్తుంది. సో చూడొచ్చు. పైకి అయితే వెళ్తున్నాం. సో ముగ్గురం. ఎస్కలేటర్ అంటే నాకు భయం, ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్కాను. సో గైస్ చూస్తున్నారు కదా, ఆ క్రిస్మస్ తాతను పట్టుకుంటే డోంట్ టచ్ అని వార్నింగ్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. సో మనం పట్టుకోవద్దు, జస్ట్ చూసి ఆనందపడాల్సిందే. సో సెల్ఫీ దిగాలన్నా కానీ ముట్టుకోవద్దంట. సో ఇక్కడ మనకు క్రిస్మస్ క్యాప్స్ కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, చాలా వరకు ఫ్లవర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా తిరగడానికి చాలా అయితే ఉంది. పైన గేమింగ్ సెక్షన్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి ఒకసారి చూడాలి. ఆడం మనం జస్ట్ చూసుడు వరకే, ఆడాలంటే గట్టిగా డబ్బులు ఉండాలి. సో అందుకే
సో తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ ట్రావెల్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఎక్కువ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. వచ్చిర్రంటే ఏదో ఒకటి మీకు నచ్చుతుంది అనమాట. ఇక్కడికి వస్తే నచ్చని బ్యాగ్ అంటూ ఏదో ఒకటి ఉండదు. ఇన్ని కలెక్షన్లో ఏదో ఒకటి నచ్చుతుంది, కానీ ప్రైజే మాకు నచ్చలే. సో మీకు నచ్చుతుంది కావచ్చు, ఒకసారి అయితే వచ్చి ట్రై చేయండి. ప్రైస్ మనకి ఎందుకు నచ్చలేదు అంటే మన రేంజ్ అది కాదు కాబట్టి మనకు నచ్చలే. సో వాళ్ళ రేంజ్ అది కావచ్చు, నచ్చొచ్చు. సో అట్లా ప్రైస్ ఎంత తీసుకున్నాం కదా, 8,320 అంట ఇక్కడ ఉంది కదా. సో ప్రైస్ అయితే గట్టిగా ఉంది. యుగేందర్ జీ ఇట్లాంటివి తీసుకోవాలని అనుకుంటున్నాడు, ఎందుకంటే గోవాకి వెళ్తున్నాడు. తీసుకుంటాను కదా, గోవాకి వెళ్తున్నావు కదా, తీసుకుంటాను కదా. ఏమైంది మరి, ఇవాళ మార్నింగ్ ఆన్లైన్లో తీసిండు. సేమ్ బ్యాగ్స్ ఇక్కడ ఉన్నాయి, తీసుకోరా అంటే ఇప్పుడు తీసుకోని అంటాడు. తీసుకోరా ఇప్పుడు నీకు సేమ్ ఆన్లైన్ ప్రైస్ ఉంది. ఓ ఆన్లైన్ కన్నా ఎక్కువ ఉందిరా, 2,899 రూపీస్ ఉంది. ఆన్లైన్లో మనకు 1,300 1,600 ఉన్నాయి. దాని క్వాలిటీ ఎట్లుందో మనకైతే తెలియదు కదా. గాయస్ ఇక్కడ ఫ్రిడ్జెస్ చూస్తున్నారు కదా, నీ అమ్మ నాకన్నా ఎత్తున్నాయి. ఇంత ఫ్రిడ్జ్లు ఉన్నాయి, మన ఇంట్లోకి ఇంత ఉంటాయి. అసలు మన ఇంట్లో ఫ్రిడ్జే లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో వీటికి చూసుకున్నట్లయితే డబల్ డోరు, సింగిల్ డోరు ప్రైజెస్ మాత్రం తద్దరెళ్ళేటట్టు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 61,099 రూపీస్ అంట. దేవుడా, నార్మల్ ఫ్రిడ్జ్లో ఒక 6 వస్తాయి. అట్లున్నది రేటు. సో అదేవిధంగా మనకు వాషింగ్ మిషన్లు, గ్రైండర్లు, మిక్సీలు అట్లా చాలా ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో చూడండి గ్యాస్, ఒక్కొక్క ల్యాప్టాప్కి ఎంత ప్రైస్ ఉందో. సో మనం సెకండ్ హ్యాండ్ వీడియో తీసినాం కదా, అందులో మనకి 13,000కే ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. సో i5 12th జనరేషన్, కాకపోతే అది i5 10th జనరేషన్ అనమాట. సో అంత డిఫరెంట్ వేరియేషన్ అయితే ఉంటుంది రీఫబ్రిష్డ్కి, కొత్త పీసెస్కి. సో చూడొచ్చు. ఆ వీడియో చూడాలనుకుంటే ల్యాప్టాప్స్ది నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, పైన ఐకార్డ్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడండి. రీఫబ్రిష్డ్ ల్యాప్టాప్స్ మొత్తం అక్కడ దొరుకుతాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సౌండ్ సిస్టమ్స్ అయితే ఎన్ని ఉన్నాయో, మొత్తం హోమ్ థియేటర్స్ అనమాట. చూడొచ్చు. ఇవి వచ్చేసి సౌండ్ బార్స్. ఫ్రెండ్స్ టీవీలు చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తే ఇంత కలర్ఫుల్గా ప్లే అవుతున్నాయి కదా. ఇంటికి వెళ్ళి కేబుల్ కనెక్షన్ ఇస్తే ఇంత కలర్ఫుల్ అయితే ఉండదు. ఎందుకు అంటే ఈ యొక్క డిస్ప్లేలో ప్లే అయ్యేటటువంటి వీడియోస్ సపరేట్గా వీటి యొక్క రిజల్యూషన్కి డిజైన్ చేసి తీయబడినాయి అనమాట. అందుకే ఇందులో ప్లే చేసినప్పుడు పిక్చర్ క్లారిటీ ఉంటాయి అనమాట. సో ఇంటికి వెళ్ళి మనం కేబుల్ కనెక్షన్ చేసినప్పుడు ఈ యొక్క రిజల్యూషన్కి మ్యాచ్ అయ్యేటటువంటి ఛానల్స్ రావు, కాబట్టి మనకు అంత క్లారిటీ అయితే ఉండవు. సో ఇక్కడ ప్లే అయ్యే ప్రతి వీడియో కూడా ఆ యొక్క టీవీ రిజల్యూషన్కి క్యాలిక్యులేట్ చేసి మరీ తీసినటువంటి వీడియోస్. సో అందుకే అంత కలర్ఫుల్గా ఉంటాయి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా మనకు GoPro Hero 12 ఉంది. అదేవిధంగా ఇక్కడ 360 కెమెరాస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నార్మల్ కెమెరాస్ కూడా ఉన్నాయన్నమాట. సో చూడొచ్చు, ఇక్కడ కెనాన్, నికాన్ అన్నీ ఉన్నాయి. మన రేంజ్కి ఇప్పుడు కెమెరా కొనేంత సిచ్యువేషన్ లేదు. GoPro కొనాలని అనుకున్నా కానీ ఇప్పట్లో కొనేటట్టు అయితే లేదనమాట. సో మనకు ఫోన్ సరిపోతుంది, ఇప్పుడు తీసేది ఫోన్లోనే. సో మీ అందరికీ తెలుసు కదా మన కెమెరా ఎక్విప్మెంట్. సో ఇవి వచ్చేసి 360 కెమెరాస్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మానిటర్స్ కూడా ఉన్నాయి. సో చూడొచ్చు. సో ఇక్కడ 250 రూపీస్కి వైర్లెస్ మౌస్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇది 699కి కాంబో ప్యాక్ అయితే ఉంది. ఇదైతే కానీ బ్రాండ్ ఏ విధంగా ఉంటుందో తెలియదు అనమాట. సో ఇక్కడ బడ్స్ కూడా కొత్త బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇది ఎప్పుడు వినంది. వాచెస్ అయితే ఫైర్ బోల్ట్. ఓకే, ప్రైజెస్ చూడొచ్చు. సో ఇట్లా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, తక్కువ ప్రైస్లో ఉన్నాయి, కొత్త బ్రాండ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో అవి ఏ విధంగా ఉంటాయి అనేది తెలియదు, కాకపోతే రీజనబుల్ ప్రైస్కి అయితే ఉన్నాయి. ఐఫోన్ చూస్తున్నారు కదా, iPhone 14 అనమాట. రేట్ చూస్తున్నట్లయితే 65,000 ఉంది. మనం కొనలేంలే, వాటిని చూసి మురవాల్సిందే, కొనడం కాదు. మనకున్న ఫోన్ సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బుక్స్ అయితే ఉన్నాయి, స్టేషనరీ కూడా ఉంది. ఫ్రెండ్స్ మన గేమింగ్ సెక్షన్కి అయితే వచ్చినాం. ఇక్కడ రకరకాల గేమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఫుల్ నాయిస్ అయితే వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా గేమింగ్ సెక్షనే. డిమ్ములు అయితే మంచిగా ఉంది. ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, టాయ్ క్లబ్ అంట, టాయ్ క్లబ్. ఇట్లా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ గేమ్ ఆడాలంటే కార్డు తీసుకొని కార్డుకి రీఛార్జ్ అయితే చేసుకోవాలి. సో అంత స్తోమత మనకు లేదు కాబట్టి అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది, హవా ఉంది. సో ఇవి ఏంటియో వాటి పేర్లు ఏంటిదో కూడా తెలుస్తలేదు. ఏదో ఒక వింత ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. మొత్తం డిమ్ లైట్, RGB లైటింగ్స్తో ఉంది, కలర్ఫుల్గా ఉంది.
సో ఈ యొక్క గేమ్స్ పెద్దవాళ్ళకన్నా పిల్లలకైతే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, సో గాయ్స్ చూస్తున్నారు కదా, క్రేజీ ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా పెద్దవి. అక్కడ స్పేస్కి వెళ్ళేటట్టు కూడా ఉంది. సో చూడొచ్చు. ఇట్లాంటిది మనకు పెద్దది ఎందులో ఉందిరా, వండర్లాలో ఉంది. ఇట్లాంటిది పెద్దది సేమ్ ఇట్లే ఉంటుంది, స్పేస్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నది చిన్నది కానీ ఇంకా వండర్లాలో అయితే ఇంకా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఒకేసారి చాలా మంది కూర్చోబెట్టి 100 మంది కూర్చోబెడతారు అది ఒక్కసారి. అలా థియేటర్ ఇంకా థియేటర్ కన్నా ఇంకా పెద్దగా ఉంటుంది అనమాట. అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్, గేమింగ్ యొక్క ఫ్లోరే లాస్ట్ ఫ్లోర్ అనమాట. సో ఫైనల్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. ఇక్కడ మొత్తం గేమింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఫ్లోరే లాస్ట్ అనమాట. సో చూస్తున్నారు కదా, పిచ్చ హడావిడి అయితే ఉంది. ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినాం మొత్తం తిరిగేసరికి. ఇక్కడ నుంచి ఒకసారి కిందికి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం ఇక్కడ నుంచి గేమింగ్ సెక్షన్ నుంచి మొదలు పెడితే మొత్తం డౌన్కి అయితే చూపిస్తున్నాను చూడండి. అక్కడ క్రికెట్ కూడా లైవ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి డౌన్ అనమాట, చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఫుడ్ సెక్షన్ మొత్తం ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా వరకు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ గేమింగ్ సెక్షన్లో చూడండి, అన్ని ఫ్లోర్లో కన్నా గేమింగ్ ఫ్లోర్లోనే ఇంకా ఫుల్ అంటే ఫుల్ హడావిడి ఉందన్నమాట. ఎందుకంటే పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు ఫ్యామిలీతో రావాలనుకుంటే రావచ్చు. ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు, ఇంట్లో కావాల్సినవి, పర్సనల్గా కావాల్సినవి. అదేవిధంగా ఎంజాయ్ చేయడానికి కూడా పిల్లలకి మంచి స్పాట్ అని చెప్పుకోవచ్చు లూలు మాల్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఉంటా. మరి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్.